వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నాయి రెండింటి సేల్కి ఉన్నాయి. చూడండి, రెండు సేమ్ ఒకటే మోడల్. దీంట్లో ఒక మోడల్ మీకు చూపిస్తాను. ఇంకా హౌస్ అయితే సెమీ ఫినిషింగ్లో ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. మన కార్ పార్కింగ్ బయట ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్. ఇది సంపు, ఇది బోరు. సంపు బోర్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది హౌస్కి అయితే. ఇది వాష్ ఏరియా. ఇక్కడ రౌండ్ కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ ఒకటి సేమ్ ఇదే మోడల్, ఇదే బేసి ఉంటుంది కింద. స్టెప్స్ ఇవి. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 11x15. 11x15. బయట పిఓపి కొని చేపిస్తున్నాడు ఇక్కడ. చూడండి, పిఓపి వెంటిలేషన్ చూడండి. ఇక్కడ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్. ఇది కాంపౌండ్ వాల్. పక్కన సేమ్ ఉంటుంది. ఇది మెయిన్ డోరు. ఇక్కడ మెయిన్ డోర్ వస్తే పెట్టలేదు, ఇంకా డ్రిల్స్ ఒకటి పెట్టినారు. చూడండి, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇంటికి 100% వాస్తు ప్రకారం కట్టించినాడు. పిఓపి ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఉంది. ఆల్ సైజ్ వచ్చేసి 12.5x13. 12.5x13. ఇది పూజ రూమ్. పూజ రూమ్ సపరేట్ పెట్టినాడు. పూజ రూమ్ సపరేటు. ఇది కిచెన్ రూమ్. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. సపరేట్ డైనింగ్ టేబుల్ పెట్టుకుని సపరేట్ ప్లేస్ ఇచ్చినాడు. పిఓపి కూడా చూడొచ్చు ఇక్కడ ఉందా. ఇంకా ఇంటికి పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా లుక్ బాగుంటుంది హౌస్. ఇప్పుడే ఇట్లా ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు వెంటిలేషన్. కిచెన్ రూమ్ ఇది. పైన చించుకున్నా ఉంది. ఇక్కడ సింక్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. రెండింటికి అటాచ్ బాత్రూమ్లే ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. పిఓపి పైన చించు. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది దీనికి అటాచ్ బాత్రూమ్. కబోర్డ్స్ కింద వేపిస్తాడు. కబోర్డ్స్ కింద వేపించి ఇస్తాడు. హౌస్ కంప్లీట్ చేయిస్తారు. ఇదైతే ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12. ఇక్కడ వెంటిలేషన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ ఇదే. ఇటు సైడ్ ఉన్న వెంటిలేషన్ చూడొచ్చు. చిల్లర్స్ బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా సేమ్ సైజు. పైన చూడొచ్చు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. చూడండి, సేమ్. పిఓపి. ఇటు సైడ్ వెంటిలేషన్ చూడొచ్చు. ఈ హౌస్ సైజ్ వచ్చేసి 30x40 సైజు.
30-40 సైజు, 30-40. హౌస్ అయితే కంప్లీట్ చేసిస్తాడు. ఇది వచ్చేసి తూర్పు వేసుకుంది, ఈస్ట్ ఫేసు. ఇక్కడ గ్లాస్ వస్తుంది, తూర్పు వేసుకుంది. ఈ హౌస్ వచ్చేసి తూర్పు వేసుకుంది, ఈస్ట్ ఫేసు. ఇది వచ్చేసి ఈస్ట్ దక్షిణం కార్నర్ బిట్. ఇది సేమ్ ఒకటే మోడల్, కార్నర్. ఇది అంతే కార్నరు, ఇది కార్నరు. అదైతే తూర్పు వేస్తే అదైతే ఇది కార్నర్ హౌస్. ఇది తూర్పు దక్షిణం కార్నర్ బిట్. ఇది ఇక్కడ రోడ్ వస్తుంది. ఇటు సైడ్ అయితే వెంటిలేషన్ ఎప్పటికైనా ఉంటుంది, ఇంటికైతే మారదు. చూడండి, ఈ ముందర వచ్చి 33 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి సంతోష్ నగర్లో ఉంది. సంతోష్ నగర్ హైవే నుండి 2 కిలోమీటర్ వస్తుంది ఈ హౌస్ దగ్గరికి. 2 కిలోమీటర్, 30-40 సైజు. దీని రేట్ వచ్చేసి 72 లక్షలు చెప్తున్నాడు. కార్నర్ హౌస్ వచ్చేసి 72 లక్షలు చెప్తున్నాడు. అది వచ్చేసి 70 లక్షలు చెప్తున్నాడు. 70-72. ఇది కార్నర్ హౌస్. ఇది సేమ్ రోడ్డు, 30 ఫీట్ రోడ్. ఇది కార్నర్లో. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. 72 లక్షలు చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఇంకెక్కడేం కావాలన్నా ఇండివిజువల్ హౌస్ కానీ, ఓపెన్ బర్స్ కానీ మరి చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే.